11 వీక్ ఫ్యామిలీ వీక్ ఏ సీజన్లో అయినా సరే ఫ్యామిలీ వీక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుద్ది. ఎందుకంటే 11 వారాలు పేరెంట్స్ దూరంగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఏడవటం, పాపం వాళ్ళకి ఇష్టమైన తీసుకొచ్చి పెట్టడం చాలా ఉంటుంది. ప్లస్ అమ్మ సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే అంతకుముందు కూడా మన యావర్ వాళ్ళ అమ్మ ఫోటో చూసుకొని ఏడవటం, అంతకుముందు తర్వాత పోయిన సీజన్లోనేమో తేజ వాళ్ళమ్మ హౌస్లోకి రావాలని కొద్దిసేపు బిగ్ బాస్ రానియకుండా, ఆటలు ఓడిపోయాక రానియకుండా చేస్తే ఆ నైట్ అన్న నిద్రపోకుండా మా అమ్మ ఇక్కడ రావాలని వచ్చాను, నేను పంపించండి బిగ్ బాస్ అని ఏడవటం, హౌస్ మేట్స్ అందరూ కూడా సపోర్ట్ చేయటం, బిగ్ బాస్ని అడగటం, ఇదంతా కూడా ఎమోషనల్ బాగుంటుంది. ఈ ఫ్యామిలీ వీక్ అంతా కూడా ఈ ఈ సీజన్లో ఏ సీజన్ అయినా సరే ఫ్యామిలీ వీక్ సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ వీక్ కూడా స్టార్టింగ్ నుంచే మొదలుపెట్టారు. పోయిన వారమే సంజన నడిపించేశారు. ఫ్యామిలీ రారంటే నిజంగా సంజన గారు మరి చిన్న పిల్లలిద్దరు వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసింది కాబట్టి రారు అనేటప్పుడు పాపం ఏడ్చేసింది. ఎవరికైనా బాధ ఉంటుంది, ఏడ్చేసింది. అది కొంతమంది ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశారు అది అనుకోవచ్చు. కానీ గుర్తొచ్చినప్పుడు కూడా సంజన హౌస్లో లైవ్లో ఏడుస్తూనే ఉంది. పిల్లలు గుర్తొచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలి నా పిల్లని, అమ్మాయి ఒకసారి నాకు సార్ అడిగింది, ఒక్కసారి వీడియోలు చూపించండి సార్ పిల్లలని అడిగింది. ఖచ్చితంగా అడిగింది. తను ఎంత కష్టంతో అక్కడ ఉంటుందనేది, ఏ సిచ్యువేషన్లో అక్కడ ఉండాల్సి వస్తుంది అనేది తనకే తెలుసు. కానీ నేను ఎమోషనల్గా బాగా ఏడ్చింది పాపం. కానీ ఫ్యామిలీ వీక్ పంపించమని నాకు సార్ కొడితే నాకు సార్ ఏమన్నారు, నీకు శారీస్ అయితే ఓకేనమ్మా, నేను చేస్తాను, బిగ్ బాస్ ఫ్యామిలీ విషయం చూసుకుంటాడు, నాకు తెలియదు వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుంది, వస్తారో రారో ఈ టెన్షన్లో ఉంటుంది కదా. కానీ కొంచెం టెన్షన్ పెట్టారు. కానీ టేస్ట్ తేజ్ అని పెట్టినట్టు ఫ్యామిలీ అయితే హౌస్లోకి పంపిస్తున్నారంట. ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే సుమన్ శెట్టి గారికి వాళ్ళ వైఫ్ వస్తుందంట. ఎందుకంటే ప్రతిసారి పాపం సుమన్ శెట్టి గారు కూడా చాలా లో అయ్యాడు మధ్యలో. ఇప్పుడు భరణి గారు వచ్చినా కొంచెం పుషప్ అయ్యాడు, కానీ చాలా లో అయ్యాడు. వాళ్ళ వైఫ్ వస్తుందంట. నెక్స్ట్ సంజన గారికి భర్త, 2 పిల్లలు, చిన్న పిల్లలు కదా, తీసుకొని వచ్చారంట. సంతోషం, ఇదైతే సంతోషం. ఎందుకంటే పంపలేదన్నట్టు చాలామంది బాధపడ్డారు, ఫ్యామిలీ పంపితే బాగుండని. సంతోషకరం. సంజన ఫ్యామిలీ పిల్లలతో పాటు భర్త కూడా వస్తాడంట. నెక్స్ట్ భరణి గారికి వాళ్ళ కూతురు వచ్చిందంట. భరణి గారు ఎప్పుడు అంటుంటాడు కూతురు సెంటిమెంట్ ఎక్కువ నాకు, అందుకని తనుజ నాకు నాన్న అంటే మా అమ్మాయి పిలిచినట్టు ఉంటుంది నాకు, అందుకని తనుజ గెలుస్తున్నాగా నాకు చాలా తనకంటే కూడా నేను ఎక్కువ సంతోషపడతానని నిన్న కెప్టెన్ అన్నప్పుడు కూడా ఎత్తుకొని తీసుకెళ్ళినందుకు దివ్య ఫీల్ అయిపోయింది, నన్ను ఎత్తుకోలేదు నన్ను నాకు సరము కూడా అంటుంది. అది కూతురు బాగా ఇష్టం కాబట్టి ఎక్కడైనా బయట కూడా ఏ తండ్రి కానీ కూతురు అంటే చాలా ఇష్టం. ఎంతమంది కూతుర్లైనా చాలా ఇష్టపడతారు. కాబట్టి భరణి గారు చాలాసార్లు అన్నారు. అలాగే కూతురు వస్తుందంట హౌస్లోకి. ఆమె నిన్న భరణి గారు నేను ఆల్రెడీ మధ్యలో వెళ్ళొచ్చాను కాబట్టి నాకు ఫ్యామిలీ లేకపోయినా పర్లేదు సార్, సంజనకు పంపించండి అని అందరూ అడిగారు. చాలా హ్యాపీ. నెక్స్ట్ దివ్యకి వాళ్ళ అమ్మ వస్తుందంట. దివ్య కోరుకున్నట్టే. దివ్య ఏముంది, ఫ్యామిలీ వీక్లో అమ్మ నేను కెప్టెన్ అయ్యాను, ఇంకొకటే ఆశ ఉంది, నా ఫ్యామిలీ వీక్లో నువ్వు హౌస్లోకి రావాలమ్మా, నేను అదే కోరుకుంటున్నానని దివ్య కూడా అన్నది. కాబట్టి తన కోరిక ప్రకారం వాళ్ళ అమ్మ హౌస్లోకి వస్తుందంట. రీతు వాళ్ళ అమ్మ, నాన్నగారు లేరు కాబట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సడన్గా, అందుకే చెప్పి ఏడుస్తుంది. సడన్గా చనిపోయాడు నాన్న, నాకు చాలా సపోర్ట్ ఉండేవాడు, అన్నయ్య బట్టలన్నీ నాకు ఇస్తుంటే కూడా నాన్న ఊరుకునేవాడు, భుజాలు మెగుసుకుని అడిచేవాడు, తినిపించేవాడు అని ఫోటో చూసుకొని కూడా ఏడ్చింది. ఇప్పుడు నాన్న లేడు కాబట్టి అమ్మ వస్తుంది. ఇప్పుడు అమ్మ వస్తే సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆడియో మెసేజ్లో ఏం పంపింది, నువ్వు చాలా కష్టాలు పడ్డావు, నీకు చాలా తెలుస్తుంది నాకు, నువ్వు ఎందుకు ఆలోచించుకొని ఆడు అని చెప్పింది కదా, ట్రాక్ వదిలేయమని చెప్పింది. తర్వాత మాధురి గారితో కూడా నువ్వు హౌస్లోకి వెళ్తున్నావు కదమ్మా, మా అమ్మాయిని కొంచెం డెమాన్తో మాట్లాడదని చెప్పు అని క్లియర్గా చెప్పి పంపించింది. మాధురి గోపిని చెప్పింది కూడా అది ఇక్కడ వచ్చేటప్పటికి మరి అది చెప్పినా వినలేదు కాబట్టి ఆమె ఏదో బాండింగ్ అనేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు రీతు వాళ్ళ అమ్మ వస్తుంది. ఏం చెప్తుంది, డెమాన్తో మాట్లాడదని చెప్పుద్దా, మాట్లాడమని చెప్పుద్దా, ఏం చెప్పుద్ది అనేది ఇది చాలా సస్పెన్షన్, ఏం చెప్పుద్ది అనేది. నెక్స్ట్ తనుజ వాళ్ళ సిస్టర్. ఎందుకంటే వాళ్ళు 3 అక్కలు చెల్లెని చెప్తుంది కదా, ఒక అక్కలేమో వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుందని, ఒక అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పింది కదా. మరి పెళ్ళి అయిన అమ్మాయి వస్తుందా, మరి ఇంకో సిస్టర్ వస్తుందా? తనుజ సిస్టర్ అయితే వస్తుందంట. నెక్స్ట్ డెమాన్కి వాళ్ళ అమ్మ వస్తుందంట. వాళ్ళ నాన్నగారు రాలేరు, ఎందుకంటే నారుకు ఆపరేషన్ అయింది కాబట్టి, మొన్న ఆడేళ్ళు మాట్లాడాడు కదా, రాలేని పరిస్థితి కాబట్టి అమ్మ వస్తుందంట. కళ్యాణ్ వాళ్ళ అమ్మ వస్తుందంట. కళ్యాణ్ వాళ్ళ అమ్మ కాకుండా వాళ్ళ నాన్న పంపించాల్సింది. ఎందుకంటే వాళ్ళ నాన్న బయట ఇంటర్వ్యూలో కూడా ఏదో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా నిన్న వాళ్ళ ఫ్యామిలీ నాకు కావాలనుకున్నా కానీ వాళ్ళు నాకు టచ్లో ఉండేవాడు కాదు, ఏమవుతుందో నాకు తెలిసేది కాదు, నేను ఏడ్చాడు కదా. మరి ఏడ్చినందుకు ఓదార్పు వాళ్ళ అమ్మను పంపుతున్నారా, లేదంటే వాళ్ళ నాన్న వస్తే బాగుండేదని నేను అనుకున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇమ్ముకి వాళ్ళ అమ్మ వస్తుందంట. ఎందుకంటే ఇమ్ముకి వాళ్ళ అమ్మ చాలా బాండింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళ అమ్మ సెంటిమెంట్ తోటి ఉన్నాడు. సంజన అమ్మ అంట, వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుందని అనుకునేవాడు, చాలాసార్లు చెప్పాడు. వాళ్ళ అమ్మ వస్తుందంట.
ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తున్నారు, మరి ఎవరెవరు వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళు వస్తే బాగుండు అనేది మీ ఒపీనియన్ ఏముందనేది చిన్న కామెంట్ చేయండి.